నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ వైఫల్యం చెందినాయి. ప్రజలను అదుపు చేయడంలో, బతిమాలడంలో, వాళ్ళను ఒప్పించడంలో వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతులను అరెస్ట్ చేయడంపై రాష్ట్రం మొత్తం బగ్గుమంటుంది. ఇది టీఆర్ఎస్కు లాభమా, కాంగ్రెస్కు లాభమా పక్కన పెడితే జరుగుతున్నటువంటి అనేక విషయాలపై చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. మధు గారు నమస్తే. అసలు ఏంటి, ఎందుకు 11 నెలల్లో ఒకసారి హైడ్రా, ఇంకోసారి మూసి, ఇంకోసారి పథకాల విషయంలో, ఇంకోసారి టీజీపీఎస్సీ విషయంలో మొన్నటిదాకా ప్రతిదీ చర్చనే జరుగుతున్నది. ప్రతిదీ ఏదో ఒక గందరగోళమే ఉంటుంది. అసలు పరిపాలన వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా, పార్టీ వైఫల్యమా, నాయకుల వైఫల్యమా, అసలు ఎక్కడ దీన్ని మొదలుపెట్టాలో సీఎం సొంత నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఘర్షణ జరగడాన్ని ఏ విధంగా చూద్దాం మనం? సతీష్, ఇప్పుడు 10 నెలలు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. చాలా టఫ్ పీరియడ్, చాలా గట్టి సవాలు, పెను సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ సర్కార్. మనం ముందు మాట్లాడుకున్నాం. అవును. అటువంటి క్రమంలోనే మనం మాట్లాడిన తర్వాత కానీ ముందు కానీ ఒక స్పెషల్ పోలీసులు ఆకస్మిక మెరుపు ధర్నా, ఏది సెక్రటరీ వద్ద, అది పెద్ద వైఫల్యం. ఇంటెలిజెన్స్ వైఫల్యం, నిఘా వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, లా అండ్ ఆర్డర్ వైఫల్యం. సొంత డిపార్ట్మెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సీఎం, డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ ద సీఎం, హోమ్ మినిస్ట్రీ ఉంది. వాళ్ళు చాలా బాధాకరంగా, చాలా దయనీయ పరిస్థితుల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. వచ్చే ముందు కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం పసిగట్టలేకపోయింది. అదొక పెద్ద సంచలనం. ఆ తర్వాత ఇది సద్దుమణిగిన టైంలో గతంలో మనము ఇటీవల కాలంలో అయితే నేను చూసింది లేదు కలెక్టర్ మీద దాడి కానీ, ఈ లగచర్ల భూసేకరణ విషయం జరిగిన రగడ రాజకీయ దుమారం రేపుతుంది. ఇప్పుడు దాని ఇంకా ఏ అదృశ్య శక్తుల్ని, ఏ రాజకీయం ఉంది, తర్వాత ఎవరి ప్రయోజనాలున్నాయి, ఎవరు రెచ్చగొట్టిండ్రు, రైతులైనా చేసింది, లేకపోతే బాధితుల, లేకపోతే రాజకీయంగా ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే దీనికి స్కెచ్ చేసిందా? ఒకప్పుడు సింగూరు, నందిగ్రామ్ బెంగాల్లో అటువంటి తరహా ఒకటి వచ్చింది, గుర్తు చేస్తుంది నందిగ్రామ్ టైప్లో. కాకపోతే ఇక్కడ ఎంత వైలెంట్గా ఉండేది. అది తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారు కానీ వైలెంట్గా, హింసాత్మకంగా పోరు, ప్రశ్నిస్తారు, రాజ్యాన్ని ప్రశ్నిస్తారు, రాజ్యాన్ని నిలదీసే ఉంటారు. కానీ దుర్మార్గంగా, అరాచకంగా వివరించే పద్ధతులు ఇక్కడ లేవు. అయితే కొడంగల్ విషయం వచ్చే వరకు కొడంగల్ నియోజకవర్గంలో వెనుకబడతనం ఉంది, తిరుగుబడతనం ఉంది. ఆ వెనుకబడతనమే ఈయన నాయకుని చేయడానికి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రిని నాయకుని చేసింది, ముఖ్యమంత్రిని కూడా చేసింది. ఆ వెనుకబడతనం, అమాయకత్వము, అవసరం తిరుగుబాటుతనం, ఆ రెండు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బాధితుల పక్షం నిలబడే పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అన్నట్టు వరుస పరంపరగా జరుగుతున్న సంఘటనలు కొంత రేవంత్ సర్కార్ దూకుడుకు, లేదా అవగాహన రాహిత్యానికి, లేదా కోఆర్డినేషన్, ఇంతకుముందు మనం అనుకుంటాం సమన్వయ లోపం పార్టీలో, విత్ ఇన్ ద పార్టీలో, గవర్నమెంట్ ఒక శివధర్ రెడ్డి లాంటి మంచి మంచి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్యామిలీతో సహా వచ్చి నడి రోడ్ల, నేను బజార్లో పడ్డారు వాళ్ళని మానవతా దృక్పథం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ముందు పిలిచి మాట్లాడాలి. వాళ్ళు రాలేదా, సంప్రదింపులు జరపలేదా, వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళలేదు. వినేవాళ్ళు, ఒప్పించేవాళ్ళు, మెప్పించేవాళ్ళు కరువైపోయారు ప్రభుత్వంలో. అయితే ఎట్ ద సేమ్ టైం అది ఒక సంఘటన జరిగేది, అది ప్రభుత్వంకు మచ్చ. ఎందుకంటే వాళ్ళది మాత్రం జెన్యూన్ ప్రాబ్లం. దాన్ని కూడా పరిష్కరించడానికి చేసిన ప్రయత్నం ఏం జరగలేదు, నిర్దిష్ట ప్రయత్నం జరగలేదు, వాళ్ళని ఒప్పించలేదు. వాళ్ళని చూసిన వాళ్ళంతా బాధపడ్డారు. వాళ్ళంతా ఈ పోలీసు అంత దారుణంగా ఉంటుందా, ఈ బానిస బతుకులా అనేది అర్థమైపోయింది. మనకు తెలుసు, ఒక జర్నలిస్ట్కి తెలుసు. కానీ సాధారణ జనాలు కూడా వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు కాలు పట్టినా కనికరించలే అనే పరిస్థితిలో ప్రభుత్వం మీద ఒక మచ్చ పడ్డది. సరే, ఎట్లా వచ్చిరు వాళ్ళని? ఇప్పుడు లగచర్లలో వెరీ సింపుల్, లగచర్లలో కొన్ని నెలలుగా మనకు తెలుసో తెలియకనో అక్కడ భూసేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ రాగానే మొదలు కాడా అంటే ఇప్పుడు కొడంగల్ డెవలప్మెంట్ కారిడార్ అని పెట్టి దాని గ్రీన్ ఫార్మా ఇండస్ట్రీస్ అని ఏదో తీయడానికి ప్రయత్నం చేసి, అది వెనుకబడిన ప్రాంతం.
అక్కడ నుంచి వలస వెళ్ళేవారే ఎక్కువ ఉంటారు. అవును. మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్ ఈజ్ అ సెన్సిటివ్ ప్లేస్, ప్రాబ్లమెటిక్ ప్లేస్ అండ్ పూర్ అండ్ పూరెస్ట్ ప్లేస్. అయితే బ్యాక్వర్డ్ ఏరియా రెండు కూడా అక్కడ ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది జనాలు. అయితే ఇక్కడ వాళ్ళు వలస వెళ్తున్నారు. ఓకే, డెవలప్మెంట్ చేస్తాం. నేను కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన డెవలప్మెంట్ చేసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసుకోండు, వైఎస్ రాజశేఖర్ చూసుకోండు, కేటీఆర్ చేసుకోండు, కేసీఆర్ చేసుకోండు, వీళ్ళు కూడా చేసుకో తప్పులేదు. ఒక మోడల్ డెవలప్మెంట్ ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉందో అక్కడే బోల్తా పడ్డారు. అక్కడ ఒక చిన్న పాయింట్, ఒకటి ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఎట్లా అంటే అక్కడ నారాయణ రెడ్డి అని ఒక కలెక్టర్ ఉండే మొన్నటి వరకు. ఆయన నారాయణ రెడ్డి ఎక్స్పీరియన్స్డ్, హ్యాస్ బిన్ షిఫ్టెడ్ టు రంగారెడ్డికి. ఆయన మంచి చేస్తుండో సమర్థుడనో లేకపోతే ఆయన మంచి పోస్టింగ్ ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతోనో ఆయనని అక్కడ మార్చారు. ఆయన మార్చిన తర్వాత ప్రతీక్ జైన్ అనే కొత్త కలెక్టర్ ఆయన ఈ వాజ్ ద అడిషనల్ కలెక్టర్గా చేసింది ఇప్పుడే అనుకుంటున్నాను నాకు తెలిసి. అయితే ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు. అక్కడ సెన్సిటివ్ ప్లేస్ అని పోలీసులకు తెలుసు. 2 కిలోమీటర్ల దూరంలో, లగచర్లకు 2 కిలోమీటర్ల దూరంలో ఊర్లో అయితే గొడవ అవుతుంది. అక్కడ అన్ని కర్రలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, దేంతోనే దాడి చేయొచ్చు. ముందు పోలీసులు పసిగట్టారు, కట్టలే అని కాదు. అక్కడ 2 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు ప్రతీక్ జైన్ వేరే కార్యక్రమానికి వచ్చి అక్కడ కూడా హియరింగ్ ఉంది, పబ్లిక్ హియరింగ్ ఉంది అంటే దాన్ని కూడా వస్తానే ఆయన అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ వచ్చిండు. అధికారులు ఆయన ఆ రోజు కలెక్టర్ ప్రోగ్రాం లేదు, వచ్చిండు, అయిపోయింది. మనకున్న సమాచారాన్ని బట్టి చెప్తున్నాం. అక్కడ వచ్చిన తర్వాత సరే కొంతమంది పోలీసులు చెప్పిండ్రు, సార్ అక్కడ పబ్లిక్ హియరింగ్కి ఎవరు రావడం లేదు, రాకపోయినా ఊకోండి, ఎందుకంటే ఎందుకు రావడం లేదు అన్నారు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడం ఏంది, ఒప్పిద్దాం, తప్పు లేదు. ప్రతీక్ జైన్ కలెక్టర్ తప్పు కాదు. అయితే అప్పటికే పోలీసులు మనకున్న సమాచారం, పోలీసులు కొంత సెన్సిటివ్ ఉంది సార్, అక్కడ పోవడం మంచిది కాదని చెప్పి పోదాం, పోతే తప్పేముంది. మనం వీడియోలు కూడా చూసినాం, పోయి ఒప్పిద్దాం తప్పేముంది. అప్పుడే సురేష్ అని ఒకటి రావడము, బీఆర్ఎస్ కార్యకర్త, అదే ఇప్పుడు గొడవ నడుస్తుంది, అదే కదా, అక్కడ రమ్మంటారు సార్, ఇక్కడ ఎందుకు అని అన్నప్పుడు మేము వస్తామని చెప్పాడు. అప్పటికి పోలీసులు ఒక ఇంటి ఇచ్చిన పోలీసులు దుర్మార్గంగా విఫలమైపోయారు. ఆయనకి ఇంటి ఇచ్చినప్పుడు ఓకే సార్, వెన్ యు ఆర్ మీరు పోతుంటారు కాబట్టి వెన్ యు ఆర్ గోయింగ్ టు ప్రాబ్లమేటిక్ ఏరియా ప్లీజ్ హోల్డ్ అని పెట్టి స్టాఫ్ తెప్పించి అదనపు బలగాలను తెప్పించి సార్ మీరు పోవడానికి వీలు లేదు, నేను చెప్తున్నాం సెన్సిటివ్ ఏరియా, ప్రాబ్లమేటిక్ ఏరియా, అక్కడ ఎంత ఆత్మాభిమానం ఉంటే అంత ఫెరోసియస్, మాబ్ అటాక్ జరుగుతుంది అని. అంతకుముందు నుంచి అక్కడ ఏమైందంటే ఒక కొడంగల్ రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళంతా 80% 70% నాకున్న సమాచారం ప్రకారం లగచెర్ల అండ్ దుద్యాల, మన ఇంకేమంటారు అక్కింపేట, పోలేపల్లి ఇవన్నీ 4 గ్రామాలలో లీడ్ తీసుకున్నాడు ఆయన లీడర్, ఆయనను అభిమానించిన లీడరే. కానీ ఎప్పుడైతే భూసేకరణకు వచ్చిర్రో అధికారులు, భూసేకరణ చేస్తామన్నారు, భూసేకరణ చేస్తామన్నప్పుడు అధికారులు వివరించిన తీరు లేదా ప్రభుత్వం అనుమానాస్పద వ్యవహారం, వాళ్ళు ఎక్కడ ఏమైందంటే 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తామని ఒక బేరం. ఆ తర్వాత 120 గజాలు డిటిసిపి లేఅవుట్లో ఒక ఇల్లు కాదు స్థలం, ప్లాట్, ఎనీ డిటిసిపి లేఅవుట్, అక్కడ పెద్ద డిటిసిపి లేఅవుట్ ఉండవు, ఇక్కడ చార్మినార్ వైపు రావాలి దగ్గరనే, ఓకే దేర్ ఇస్ అ మ్యాటర్. దాని తర్వాత ఒక అవుట్ సోర్సింగ్లో ఒక ఉద్యోగం. ఈ ప్రభుత్వాలను ఎవరు నమ్మిండ్రు? ఇప్పుడు 10 లక్షల రూపాయలు నిజమే, అక్కడ మార్కెట్ రేట్ కంటే 3 రెట్లు ఇస్తున్నారు. 3 రెట్లు మార్కెట్ రేట్ ఏమైంది? మార్కెట్ విలువ పెంచలేదు గవర్నమెంట్. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ల్యాండ్ అక్విజిషన్ వస్తుందని తెలివిగా పెంచలేదు. అక్కడ ల్యాండ్ మార్కెట్ వాల్యూ, బుక్ వాల్యూ ప్రకారం 2 లక్షలు 3 లక్షలు ఉంది అనుకో. 3 రెట్లు భూసేకరణ యాక్ట్ కింద ఆర్ఆర్ రీసెటిల్మెంట్ ఆర్ రీహాబిలిటేషన్ ఆర్ కంపెన్సేషన్ ఏరియా ఎనీ యాక్ట్ దాని ప్రకారం చెప్పారు. దాని తర్వాత ఇది ఒకటి, ఆ 2 ఆమోదయోగ్యంగా లేవాలి. రెండవది 10 లక్షలు అన్నాం, అది పరిగినాయి
పరిగి మండల కేంద్రం ఆనుకొని ఉంటుంది అవును. లగచర్ల 4 అక్కడ మార్కెట్ వాల్యూ బహిరంగ మార్కెట్ వాల్యూ కనీసం 30 నుంచి 40 లక్షలు ఉంటుంది. అవును. అది మంచి పంట పొలాలు అవన్నీ. కాకపోతే సాగునీళ్ళు తక్కువ ఉన్నా మంచి పంటలు పండుతాయి పొలాలు అవి. వాళ్ళు ఒప్పుకోకపోగా వాళ్ళకి ఏమనిపించిందంటే ఇది కారిడార్ కాదు, కొంతమంది ప్రయోజనం డెవలప్మెంట్ కారిడార్ కాదు, వ్యక్తుల కారిడార్ ఇది. ఓన్లీ ఒక ఫార్మా, ఒక రేవంత్ రెడ్డి బంధువులట, ముఖ్యమంత్రి బంధువులట, అల్లుడట, తమ్ముడట, వాళ్ళ ప్రయోజనాలు లేకపోతే ఒక హిడెన్ కంపెనీస్, లేకపోతే ఇంకేమంటాం వాటిని మనం బినామీ కంపెనీలు, అవన్నీ కంపెనీలు, షెల్ కంపెనీస్ అవన్నీ వస్తున్నాయి. ఇదంతా ఒక జనాలకంతా ఒక అవగాహన, చర్చ అయితే మొదలైంది. అవగాహన ఉంది, ముందు కూడా చేసింది కదా. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా జరిగింది. కేసీఆర్ గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం జరిగింది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్, అనుభవం తోడైంది. ఇక్కడ అనుభవం తోడైంది, అక్కడ సెంట్రలైజ్ కరప్షన్ ఉండే. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది, బహిరంగంగా కనబడ్డది, విజిబుల్ మిస్టేక్స్ కనబడుతుంది. ఒకటి తమ్ముడు జోక్యం చేసుకుంటుండాను, అవును. తర్వాత బెదిరిస్తుండాను, ఒకటి వీడియోలు అవుట్ ఫుటేజ్. వీళ్ళకి ఏమైంది, వ్యక్తుల ప్రయోజనాలు అంటే ముఖ్యమంత్రి కుటుంబ ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కారిడార్ డెవలప్మెంట్ కంటే. ఒకటి ఇంకొక సెన్సిటివ్ పాయింట్ వచ్చింది. గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, మంచి రెడ్డి వాళ్ళు, లేదా మునురు కాపులు, లేకపోతే ఇంకోరు ముదిరాజులు, ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, మంచి స్థాయిలో ఉన్న వాళ్ళ భూములు పోతలేవు. ఈ 4 గ్రామాలలో తాండాల ప్రభావం ఎక్కువ. తాండాలు ఎస్సీ ఎస్టీ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. 1 ఎకరం 3 ఎకరాలు 4 ఎకరాలు భూమిని అదే ఒక భూమి 1 ఎకరమే మాకు అదే దిక్కు అని భూమిని ప్రేమించి భూమి మీద బతుకుతున్న భూమిపుత్రులు. అక్కడ వాళ్ళకు ఏమైందంటే, అరే అక్కడ గురునాథ్ రెడ్డి ఉన్నాడు, అక్కడ మాజీ ఎమ్మెల్యే గురువు లాంటి వాడు, ఎవరికి మనకు రేవంత్ రెడ్డి కానీ చాలా ఒక భూకామందు అటువంటి ఆయనకు 4,000 ఎకరాలు ఉంది అక్కడ స్కాటర్డ్గా. ఒక మండలం ఒక మండలం కొన్ని. ఆయన ఏం తీసుకుంటలేదు భూమి. నన్ను అడిగిండు, ప్రశ్నించాను ఫోన్లో ఇప్పుడు మనం బిఫోర్ కమ్ టు ద డిస్కషన్ నేను చాలామంది ఫోన్లో మాట్లాడినా. గురునాథ్ రెడ్డి 4,000 ఎకరాలు ఉంది, 2,000 ఎకరాలు ఉంది. ఒక 50 ఎకరాలను తీసుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఒక్కొక్క ఎకరము అది ఒక ఇటుకిడి వేసుకొని, ఒక గడ్డ పారేసుకొని రూపాయి కూడబెట్టుకొని మేము బతుకుతున్నాం ఆ భూమి మీద, దాన్ని తీసుకుంటా అంటారు. మరి వాళ్ళే ఏం తీసుకుంటలేరు. ఎప్పుడైనా మనము మోడల్ ఏం చూపెట్టాలంటే, మనం ఒక పంచాయతీ అయితే నాది మొత్తం ముందు నాది తీసుకోండి అని చెప్పినాం మనం. అయితే వాడు పక్క వాడమంటాడు, ఆయన నాది తీసుకో అంటున్నాడు. ఇప్పుడు నాది ఇవో నువ్వు పెద్ద వాళ్ళు ఇస్తలేరు, మాది ఎందుకు వేయాలి? పోతలేదు కానీ మా పేదోళ్ళే పోతున్నాయి. పేదోళ్ళు పోతున్నాయి ఒకటి సెంటిమెంట్ వచ్చి. అవును, అక్కడ ఎవరు చెప్పినా మీడియా ప్రభావం లేదు. చాలామంది మీడియా ప్రభావం అనుకుంటున్నారు. జనంలో లోకల్లో ఫీలింగ్ వచ్చింది, ఆవేదన, ఆక్రోశము, ఆగ్రహంగా దారితీసింది. ఇంత సింపుల్ లాజిక్ మర్చిపోయారు. ఎప్పుడైనా ప్రభుత్వం మీద పనిచేసేటప్పుడు ఒక పెద్దోడు సోషల్ కాంపోజిషన్ తీసుకోవాలి. ఏది, ఒక ఎస్సీది పోతుంది, ఒక ఎస్టీ పోతుంది, ఒక రెడ్డిది పోతుంది, ఒక మునకా పోతుంది, ఒక ముదిరాజు పోతుంది, లేదు ఒక పద్మశాలి పోతుంది. ఇట్లా చెప్పగలగాలి, ఒప్పించి మెప్పించగలగాలి. 70% 80% అది పక్క వాళ్ళది ఉన్నది. అది అక్కడ పెద్ద ఇది అయిపోయింది. గురునాథ్ రెడ్డి అటువంటి అసలు వాళ్ళ ముఖం చూసిందో లేదు. ఈ కారిడార్ల వల్ల పక్క పొలాలు లాభపడుతున్నాయి. గతంలో హైటెక్ సిటీలో ఏం తెలియకుండా ఎవరు తెలియకుండా చేసినప్పుడే ఆయన చంద్రబాబును మురళీమోహన్ కోసమో ఎవరి మోసం కోసమో కామాల కోసం చేసిండని అన్నారు. ఇప్పటికి బదలాం. ఔటర్ రింగ్ రోడ్లో భూసేకరణలో ఔటర్ రింగ్ రోడ్లో పెద్ద వాళ్ళ దగ్గరనేమో కొండ చిలువలాగా ఇట్లా టర్న్ అయిపోయింది. అది బక్క వాళ్ళు నాది కూడా గడికేసలో పోయింది. బక్క వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అయితే కొట్టి పడేసారు. విచక్షణ అయితే కొట్టేసారు. కొట్టడంతో పాటు అప్పటి రాజశేఖర్ రెడ్డి చాలా అనుభవజ్ఞుడు, తర్వాత ఉదార స్వభావం ఉండి కూడా ఆయన కూడా అన్యాయం చేసిండు. ఒకటి ఈ ల్యాండ్ మొబిలైజేషన్ ఫండ్, ఏది మానిటరీ మొబిలైజేషన్ కోసం, ఫండ్ మొబిలైజేషన్ కోసం రింగ్ రోడ్ పక్కన ఉన్న పెద్దోళ్ళదేమో మొబిలైజ్ చేయలేదు. చిన్నోళ్ళు ఇప్పుడు ప్లాట్ కొనుక్కొని స్కాటెడ్గా ప్లాట్ కొనుక్కొని ఉంటారు కదా, ప్లాట్ కొనుగోలుదారులది ఎవరు తెలియకుండా అంటే అన్ఆర్గనైజ్డ్ ఉంటారు కదా. ఆర్గనైజ్డ్ ఉన్న 10 ఎకరాలను వాళ్ళకి యుఎల్సి ఏది ఎగ్జామ్షన్ ఇచ్చి పక్కన యుఎల్సి లేకుండా చిన్న ప్లాట్లు మొత్తం కబ్జా చేసి ప్రభుత్వం ఫండ్ మొబిలైజేషన్ కోసం అని దానికోసం ఏది
ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు కోసమే విపరీతంగా సతాయించి ఈ ప్రభుత్వాలు భూసేకరణలో అనుసరిస్తున్న పక్షపాత విధానాలు ఒక పెద్దవాళ్లకు బడాబాబులకు ప్రయోజనం చేకూర్చి పెట్టే విధంగా చేస్తున్న ప్రయత్నాలు ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం, మల్లన్న సాగర్ ఇటువంటి చాలా చేపట్టి మనిషి మేలుకోకముందే వాళ్ళని దెబ్బ కొట్టేసింది. మల్లన్న సాగర్లో ఎక్కడ ఆందోళన కాలే, మల్లన్న సాగర్లో అయింది. మల్లన్న సాగర్ మొత్తం ఊరు మొత్తం పోయింది. వాళ్ళకి ఏమి ఇచ్చారో మనకు తెలుసు. మొన్నటి వరకు గొడవలు అవుతుంది, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంకా అవుతున్నది. వాళ్ళే చేయలేదు. వాళ్ళు ఇంకా మల్లన్న సాగర్లో ఈ విజిబుల్ కరప్షన్ అప్పుడు కనబడలేదు. ఫస్ట్ విజిబుల్గా కనబడుతుంది. ఇక్కడ ఆ మనుషులకు అర్థమైపోతుంది, అందరికీ తీసుకుంటలేదు, మావే తీసుకుంటున్నారు అనేది. ఇంకా ఇంతకంటే ఒక ఎస్టీ లంబాడ నలుగురితో మాట్లాడినా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇది ఎంత ఓపెన్ కనబడుతుంది సార్ ఇది మాకు. అరే ఎవరు సార్ ఆ బీఆర్ఎస్ వాడు వాడవాడు ఇప్పుడు మేము దాకా మేము ఓటేసినాం మేము అంటున్నాం. ఫోన్లో మాట్లాడినా మేము ఓటేసింది మీకు రేవంత్ రెడ్డికి. ఎవడు కేటీఆర్ కాదు, నరేంద్ర రెడ్డి కాదు. రైతులు వాళ్ళు మాకు ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది, మాకు భూములు కోల్పోతున్నటువంటి బాధ ఉంది అనేటువంటిది ఒక అంశం. కానీ ఇందులో రాజకీయమైనటువంటి రంగులు కూడా వచ్చేసినాయి. కేటీఆర్ కుట్ర పన్ని 40 సార్ల పట్నం నరేంద్ర రెడ్డి తోటి, ఇంకోరు సురేష్ తోటి, ఇంకోరు XYZ తోటి 40-50 సార్లు 89 సార్లు మాట్లాడి కుట్ర చేసిర్రు. కాబట్టే ఇదంతా తిరుగుబాటులాగా కనబడుతుంది. కానీ ప్రజలది కాదు, ఇది కావాల్సి చేసినటువంటి కుట్ర, రాజకీయమైనటువంటి కుట్ర. ఇది పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసినటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర అనేటువంటి మాట చెప్పేవాళ్ళు. అవును, పెద్దగా ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. ఈ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఇప్పుడే తెలిసి పరిగికి వెళ్ళిండు. నేనేమంటున్నా సతీష్, రాజకీయ కుట్ర, రాజకీయ కోణం లేనిది, రాజకీయ కుట్రలు లేనిది ఎక్కడున్నాయి ఆందోళనలు? ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికే ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి మీరెందుకు కల్పిస్తున్నారు? అవును, ఇదే అంశంలో ముదిగొండలో కూడా భూసేకరణ విషయంలో రాజశేఖర్ ఉన్నప్పుడు రైతుల కాల్పులు జరిగి చనిపోతారు. అవును, ఇప్పుడు మళ్ళీ అప్పుడు అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జీల మీద ఫైరింగ్ కాలేదు. అప్పుడు మన రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తర్వాత భూసేకరణ విషయంలో ఎక్కడ గొడవలు కాదు చెప్పండి, మల్లన్న సాగర్ నుంచి. అయితే అది వేరు, నాగార్జున సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడు పుగడంగల్. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు ప్రజలకు తెలుసు. రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ యాక్టులు ఎక్కడ ఎవరు చేస్తున్నారు, ఎవరికి బలం ఉందో, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళకి ముందు నష్టపరిహారాలు అందుతాయి, వాళ్ళకు ముందు ఆల్టర్నేట్ ల్యాండ్ దొరుకుతుంది. ఎవరైతే పేదోడి కోపం పెదవికి చేయడం అన్నట్టు వాడికి బలహీనత అసలు వాడు అడిగితే కూడా మనకి ఇస్తలేరు. ఇప్పటి వరకు మల్లన్న సాగర్ సెటిల్ చేయలేకపోయినా అంత పెద్ద గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లో అప్పుడు ధనిక రాష్ట్రం అది. ఇప్పుడు మళ్ళీ సడలిపోతుంది అనే పరిస్థితి, మన ఆశలని గల్లంత అవుతున్నాయి. ధనిక రాష్ట్రం అన్ని పైసలను కూడా వాళ్ళు రీసెటిల్మెంట్ కరెక్ట్ చేయలేకపోయారు, రీహాబిలిటేషన్ కరెక్ట్ చేయలేకపోయారు. ఇప్పటికీ అది రగులుతున్నది. ఇప్పుడు ఈ రగులుతున్న సమయంలో కారిడార్ల పేరుతోని ఇప్పుడు ప్రతి ప్రభుత్వం చేసే ప్రతి పనిని జనాలు గమనిస్తుంటారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి దొంగనా కొడుక లంగనా కొడుక అన్న బూతులు మాట్లాడినా దాన్ని జనాలు ఎంజాయ్ చేసారు. ఎందుకంటే పొజిషన్ ఉన్నాడు. ఏమన్నా ఇప్పుడు కేసీఆర్ బూతులు మాట్లాడు ఎక్కడ మాట్లాడిండు? నువ్వు జర్నలిస్టులు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కూడా జర్నలిస్ట్ ఉండి అట్లనే మాట్లాడవా? తెలుసుకొని మాట్లాడాలి కదా. ఏమైనా మాట్లాడేదని ఓ పెద్దరికంగా మాట్లాడిండు, దాన్ని కూడా వ్యతిరేకించాం మనం. దాన్ని కూడా ఎన్నో చిలువలు పనులు చేసి ఇప్పుడు కూడా బూతులు మాట్లాడుతుంటే ఎట్లా? ఇప్పుడు కూడా దూకుడుగా పోతా అంటే ఎట్లా? ఆ దూకుడే ఇప్పుడు సర్కార్ కొంచెం ముప్పు చేస్తుంది. అనుకున్నాం దూకుడు ఏది హైడ్రా విషయంలో దూకుడు, అది హైడ్రా దెబ్బతింటుందని చెప్పినాము. ఇది ఫస్ట్ మురిపిస్తుంది, తర్వాత ఏడిపిస్తుంది అని చెప్పినాం. ఆ మురిపించిన వరకే అంతే, మురిపించింది అంతే. ఇప్పుడు ఏడిపిస్తుంది సర్కారు. ఎప్పుడైనా ఒక చిన్న విషయం నువ్వు నాగార్జునని కూల్చమని ఓడొద్దన్నాడు, బడాబాబును కూల్చమని ఓడొద్దన్నాడు, పర్మిట్ చేసుకొని వాడు రెక్కలు ముఖం చేసుకొని లోన్ తీసుకుని కూల్చడం అంటే ఎంత అవివేకమైన చర్య, ఎంత ఆవేశపూరమైన చర్య. రంగనాథ్ ఏమైనా చీఫ్ మినిస్టరా? రంగనాథ్కి చెప్పేది ఎవరు? రంగనాథ్ ఇస్ ద
ఐపీఎస్ ఆఫీసర్ అంతే. ఆయన ఆఫీసర్గా నేను పోతాడు. ఆయనకు ఓట్లతో సంబంధం లేదు. నోట్లతో సంబంధం ఉందా లేదా తర్వాత విషయం. నీకు ఓట్లు కావాలి, ప్రజా నాయకుడు నువ్వు. ప్రజలు ఏమనుకుంటారు ముఖ్యం కదా. ఇప్పుడు ఒక బిల్డింగ్ కూర్చోడానికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, ఎవరికి కూర్చున్నావు అక్కడ. ఇప్పుడు ఈ భూసేకరణ ఇక్కడ మీరు అన్నారు కేటీఆర్ రాజకీయ రంగులు. రాజకీయ రంగులు ఏ ఉద్యమాలు ఉంటాయండి. కేటీఆర్ అక్కడ పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ప్రయత్నించారు. ప్రభుత్వ బాధ్యత ఏంది, ప్రభుత్వ అధికారుల బాధ్యత ఏంది, అక్కడ ఎక్స్ప్లాయిట్ కాకుండా చూసుకోవాలి. అసలు ఎక్కడ చూద్దాం ఇది ఎవరిది వైఫల్యం అని మనం మొదలు పెట్టుకోవచ్చు. ఎక్కడ జీరో నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడ ఎవరెవరు తప్పు అనుకోవచ్చు మన విషయం. ఈ వైఫల్యంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం. ఓకే, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, దాంట్లో పోలీస్ వైఫల్యం, నిఘా వైఫల్యం. నిఘాలో నువ్వు ఆల్రెడీ నువ్వు చెప్పినావు కలెక్టర్కు. కలెక్టర్ పోయే ముందు నువ్వు అడిషనల్ ఫోర్స్ తీసుకొని పోవాలి కదా. అడిషనల్ ఫోర్స్ తీసుకుంటే విజిబుల్ పోలీస్ ఉంటే అంత దాడి చేయరు కదా, భయం ఉంటుండే. ఇప్పుడు కాడా అధికారి వెంకటరెడ్డిని కూడా పరిగెత్తించి కొట్టడానికి కారణం ఎవరు లేరు కాబట్టి పోలీసులు ఎక్కడ ఉన్నారు. కలెక్టర్ ముందలు ఉన్నాడు, కాడా ఆఫీసర్ ముందలు ఉన్నాడు, పోలీసులు వెనుకున్నారు. ఎట్లా ఇప్పుడు ఏమన్నా ఉంటే లాఠీకి భయపడే ప్రజాస్వామ్యం మనది. ముందు ఉండాలి, ఎక్కడ వెనుకకున్నారు. మళ్ళీ అడిషనల్ ఫోర్స్ ఏది, మరి డిఎస్పీ ఏడి, ఎస్పీ ఏడి. ఎస్పీ చెప్పలేదా, ఎస్పీతో మాట్లాడుకోవాలి కదా కలెక్టర్. ఎస్పీతో మాట్లాడాలి. ఎస్పీ ఐఎమ్ గోయింగ్ టు విలేజ్ సో అండ్ సో వాట్ ఈస్ ద సర్కమ్స్టాన్సెస్, అంటే ఏం పరిస్థితులు ఏమున్నాయి తెలుసుకోవాలి, గ్రౌండ్ సర్కమ్స్టాన్సెస్ తెలుసుకోవాలి. ఓకే అండ్ మంచోడే కలెక్టర్, ఉదార స్వభావంతో పోయిండు. కానీ అది ఫెయిల్యూర్ కదా, ఇప్పుడు అయిపోయింది. అదొకటి అయిపోయింది. దానికి మూల్యం చెల్లించాల్సింది ప్రభుత్వము, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. అదొకటి అయిపోయిందా. ఒకటి అది ఒక నిమిషం. రెండవది, నువ్వు ప్రభుత్వ నష్టపరిహారం ఏమి ఇస్తున్నావు, ఓపెన్ మార్కెట్ విలువ ఎంత ఉంది, వాళ్ళకి ఇచ్చేది ఎంత, బుక్ వాల్యూ తక్కువ ఉన్నది, మరి వాళ్ళకి ఎంత ఎక్కువ ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కదా. పోనీ ఈ ముఖ్యమంత్రి తమ్ముడే అనుకుందాం, ఇంకెవరు అనుకుందాం, వాళ్ళు కూడా పోయి ఏమరా నాయన అట్లా కాదు ఇట్లా కాదు మనది కూడా పోతుంది. సోషల్ కాంపోజిషన్ లేదు, సోషల్ జస్టిస్ లేదా. సోషల్ జస్టిస్లో పెద్దోళ్ళు ఏమో తీసుకుంటే చిన్నోళ్ళు తీసుకుంటే దానికి సమాధానం ఏంది, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరండి కేటీఆర్ ఎవరు, నరేందర్ రెడ్డి ఎవరు, వాళ్ళు మొన్న నరేందర్ రెడ్డిని ఓడగొట్టింది వాళ్ళే కదా, అదే జనం కదా, అదే జనం కదా గతంలో రేవంత్ రెడ్డిని నిలబొట్టింది. వాట్ నెక్స్ట్ రేవంత్ రెడ్డిని ఓడగొట్టిరు, నరేంద్ర రెడ్డిని ఓడగొట్టిరు, మొన్న నీకు థంపింగ్ మెజార్టీ ఇచ్చారు మా ముఖ్యమంత్రి అని. ఇప్పుడు వాళ్ళ ఆందోళన పాల్గొంటారు, ఏమంటున్నారు, నేను ఓటేసినాం సార్, వాళ్ళు ఎవరు కేటీఆర్ ఎవరు, ఈయన గెలిస్తే మాకు మంచి అవుతుంది అనుకుంటే మా భూములు గుంజుకుంటాడు అనేటువంటి బాధ ఎక్కువ అవుతుంది కదా. అదొకటి ఏమంటున్నారంటే కేటీఆర్ ఫోన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే కేటీఆర్కు పట్నం నరేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డికి సురేష్కు నరేష్, నరేష్కు మధు చేసి మొబిలైజేషన్ కోసం చేసుకుంటారు. సురేష్ అనేటోడు రైతే కాదు, కాకపోవచ్చు, ఈ మేబీ పార్టీ రిప్రజెంటేటివ్, పార్టీ తరఫు నుంచి కూడా వచ్చి రెచ్చగొడతారు. మనకు తెలియదు ఏముంది, మనం కూడా అరే అందరూ ఒకటిగా అంటారా మీరు మీకు అన్యాయం జరుగుతుందని చెప్పిన సందర్భాలు ఉంటాయి. ప్రభుత్వం రాజ్యం మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తారు. అయితే ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడాడు, ఫోన్ చేసినప్పుడు కలెక్టర్ని కొట్టండి, అధికారులను కొట్టండి, తిట్టండి అని అన్నాడా, లేకపోతే మీరు రైతులకు సపోర్ట్ చేయండి, రైతుల ఉద్యమాన్ని బలపరచండి అన్నాడా, బలపరచమంటాడు. ఎప్పుడైనా అంటారు. ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా అదే పని చేస్తారు, ఏ ప్రభుత్వ వ్యతిరేక ఏ బీజేపీ నాయకులు అదే పని చేస్తారు. నిన్న గ్రూప్ 1 విద్యార్థుల కోసం బండి సంజయ్ పోయి ధర్నా చేస్తాడు, రెచ్చగొడతారు. మీరు అన్యాయం జరుగుతున్నారు. అదే అశోక్ నగర్ హాస్టళ్లలో విద్యార్థులకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మద్దతు తెలిపలేదా, ఎందుకు చెప్పారు, టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఎందుకు చెప్పారు. ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా లేకపోవడం వలన నష్టం. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది. మనం ఎప్పుడు కోరుకునేది స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం. స్థిరంగా ఉండాలి. రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 5 ఏళ్ళు స్థిరంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రతిపక్షం బలమైంది, ప్రతిపక్షానికి ఆయుధాలు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్. ఎంత గవర్నమెంట్, నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇది కొంత స్ట్రాంగ్ ఉండి, గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంటే కొన్ని పనులు అవుతాయి, కొన్ని పెట్టుబడులు వస్తాయి. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు వీళ్ళు ఉండాలి కదా, వీళ్ళు గట్టిగా ఉండాలి కదా. మీరు ఆయుధాలు మీరు ఇవ్వద్దు, ఆయుధాలు వాళ్ళు పాశుపతాసాలు లేకపోతే బొమ్మసాలు ఏమైనా ఇస్తారు, దాన్ని తట్టుకోవాలి. నువ్వే ఆయుధాలు ఇస్తున్నావు వాళ్ళకు. ఇంత జరిగితే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం జరిగితే ఒక్క మంత్రి స్పందించలేదు, మంత్రివర్గంలో ఎవరు అక్కడికి పోలేదు, ఎవరు మాట్లాడలేదు, అసలు సమన్వయం. మీడియా పోయింది, అది కూడా ఫ్రంట్ లైన్ మీడియా కాదు, సైడ్ లైన్ మీడియా పోయింది అనుకుందాం. అక్కడ పోయి
బైట్స్ చూడండి మీరు. అవును, వాళ్ళు ఎంత తక్కువ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ఈ యూట్యూబ్ కావచ్చు లేదా మీడియా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు చూడండి మీరు. అందులో పక్క ప్రాణులే ఎవరు పెద్దోళ్ళు వచ్చి మాట్లాడు, లేడీస్ సాధారణ ప్రజలు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలే? ఓకే, సురేష్ అంటూ రెచ్చగొట్టిండు, తీసుకొని పోయిండు, నేను కాదంటలే. అంతకుముందు కూడా ప్రీ ప్లాన్ ఉండొచ్చు. మరి మీ ప్లాన్ ఏమైంది? మీ అధికార పక్షం ఏమైంది? ప్రతిపక్షం అంటేనే ప్లాన్ ఉంటారు, ప్లానింగ్ ఉంటారు, ప్రజల కోసం మద్దతుగా ధర్నా చేస్తామని ఉండొచ్చు, ఎవరు రాయేసి ఉండొచ్చు. అంతే. నేను దాన్ని సమర్థించాం మనం. అవును, కలెక్టర్ను కూడా మనం మంచి పని చేయడానికే పోయిండు, పాపము ప్రజలు ఒప్పించడానికే పోయిండు. కానీ పోయే ముందు కూడా ప్రభుత్వం కాదు అధికారులు అన్నింటి పరిగణలోకి తీసుకోవాలి. అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న అధికారులు. అది సడన్ గా ఒక రోజు రైజ్ అయింది కాదు, ఎంపీ ఎలక్షన్ల ముందు నుంచి నడుస్తున్న వ్యవహారం. అది నడుస్తుంది అంటే 5-6 నెలల నుంచి నడుస్తున్నాయి. అందులో రేవంత్ రెడ్డి తమ్ముంది కూడా ఆయన బెదిరిస్తున్న అనేది ఒకటి లీక్ అయింది, ఆడియోలు వచ్చినాయి కదా. తిరుపతి రెడ్డి ఇవన్నీ వస్తున్నప్పుడు క్రమానుగతంగా ఏం జరుగుతుంది అనేది పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు చేయాలి. అంతకుముందు నారాయణ రెడ్డి అనే ఒక కలెక్టరు ఆయన కొంత దీన్ని మేనేజ్ చేయగలిగాడు. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు రిపోర్టర్స్ ఉంటారు, ఫ్రంట్ లైన్ మీడియానో బ్యాక్ లైన్ మీడియానో ఏదో డిమ్ లైన్ మీడియానో వాళ్ళ పని తెలుస్తుంటాయి. ఈ కలెక్టర్స్ ఈ అమ్మారు వాళ్ళు ఏం చెప్తారంటే, రండి ఏంటి విషయాలు, మేము ఇట్లా చేస్తున్నాం, ఫస్ట్ కమ్యూనికేషన్ చేస్తాం, ఇది దీనివల్ల ఇంత లాభం అవుతుందబ్బా, ప్రజలు ఏమంటున్నారంటే లేదు సార్ వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? మేము ఇట్లా అనుకుంటున్నాం. ఒక మీడియా అండ్ ఒక పొలిటికల్ పార్టీ, ఒక పుర ప్రముఖులకు ఏమైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఒప్పించాల్సిన బాధ్యత. మీడియాకు నారాయణ రెడ్డి అనే వ్యక్తి మీడియాతో మాట్లాడి వివరాలు సేకరించుకోండి. తర్వాత ఏమైంది, ప్రతి జైన్ ఆయన ట్రాన్స్ఫర్ అయినాక ప్రతి జైన్ మీడియా ఎవడు పుర ప్రముఖులు ఎవడు, నేనే, ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద హీరో అనిపోయింది. ఇది జరిగింది, నిజమే. అంత తెలుసుకొని వచ్చినది మాట్లాడుతున్నాం మనం. థరోలీ ఇన్వెస్టిగేటెడ్. ఈ ప్రతీక్ జైన్ అనే వ్యక్తి పోవడం, ప్రజలతో మాట్లాడడానికి పోవడం తప్పు లేదు. కానీ అంతకుముందు ఆయన అహంకారము, పరిస్థితులు అంచనా వేయడంలో వైఫల్యం చెందారు. పరిస్థితులు అంచనా వేసుకుని వెళ్ళాలి. గుడ్డెద్దు చేయడంలో రుక్తే కష్టంగా. రిపోర్టర్ ఏదో చెప్తాడు, సార్ అక్కడ పరిస్థితి బాగాలేదన్న. నీకు చెప్పారు కదా పోలీసు వాళ్ళు అయితే, మరి చెప్పిన బ్రింక్ అడిషనల్ ఫోర్స్, లెట్ అస్ మూవ్ అని అనుంటే ఏమవుతుండే అంతే. అండ్ నువ్వు ఒక్కడు హీరో లేకపోయినావు, అది అనుభవ రాహిత్యం. తర్వాత ఆరోగ్యన్స్ కూడా కావచ్చు, నీ మంచితనము ఆరోగ్యం అన్నీ ఉంటాయి జనాల్లో. ఇది ఒకటి పొరపాటు, ఈ వైఫల్యం ఒకటి, ఇంటెలిజెన్స్ వైఫల్యం. లా అండ్ ఆర్డర్, రేవంత్ రెడ్డి దూకుడుతోని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను. నేను కూడా ప్రభుత్వం మారింది, ఒక కొత్త మార్పు వచ్చింది, ఎంతో అభివృద్ధి కావాలని కోరుకున్న ప్రోగ్రెసివ్ ఐడియా. ఐ డోంట్ ప్రిపేర్. నేను ఫస్ట్ 5 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ కేసీఆర్ బాగా చేస్తుడు, నాకు వ్యక్తిగతంగా బాగా లేకున్నా ఆయన ఏం జిత్తులు ఏం ఎత్తులేస్తాడు కానీ అద్భుతంగా మానిటరింగ్ చేసిండు. చీమ చిట్టుకుమన్నా 4 కూడా ఉంటే ఎక్కడ ఫోన్ చేస్తుండే ఆయన్ని, అరే చీమలు కొట్లాడుతాడు చూడండి, అక్కడ చీమ చిట్టుకుమంటుందంట, అక్కడ గద్దలు ఏదో రాబందులు వచ్చి వాళ్తున్నాయంట, అక్కడ 4 ఏదో గుమిగూడు ఉన్నట్ట అని మా సీఎం డైరెక్ట్ ఫోన్ చేసిన సందర్భాలు నేను చాలాసార్లు చూసిన. చాలా అది మానిటరింగ్ అంటే అసలు క్లోజ్ మానిటరింగ్ ఏమైంది ఇప్పుడు 5 ఏళ్ళు క్లోజ్ మానిటరింగ్, తర్వాత పొలిటికల్ మానిటరింగ్ ఎక్కువైపోయి దెబ్బతింది. పొలిటికల్ మానిటరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ 5 years లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ అన్ని మానిటరింగ్. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు బాగానే ఉంది, 10 years లా అండ్ ఆర్డర్ నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఏమైంది, ఆకస్మిక మెరుపు ధర్నాలు, లేదా ప్రతిపక్షం చేసిందన్న వీలు లేదు కదా. ఇప్పుడు DGPS ఏమైంది, అది గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏది ప్రతిపక్షం ఏముంటుంది అండి, స్వతహాగా వస్తున్న వాళ్ళు ఉంటారు, దాన్ని వీళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేశారు అంతే. అయితే ఇప్పుడు ఈ మెరుపు సమ్మెతో ఏం సంబంధం, ఎవరు స్పెషల్ పోలీసులకి ఏం సంబంధం? ఇప్పుడు అన్నిటికీ అట్లా ఆపదించలేం కదా. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఒకటి. రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉండి ఆ బాధ్యతలు ఎక్కువని, లా అండ్ ఆర్డర్ తన ఉద్యోగం, లా అండ్ ఆర్డర్ ఆయనదే, కానీ హోం మంత్రిత్వ శాఖ కూడా ఆయన కాదు కదా, అది ఎవరికి ఇచ్చేసేసి ఈ ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళతో అటాచ్ చేసి, ఇంటెలిజెన్స్ ఎప్పుడు సమాచారం ముఖ్యమంత్రికి వస్తుంది, డిఎస్పీ లెవెల్ మొత్తం సమాచారం మొత్తం హోంమంత్రికి పోతుంది. ఈ 2 కోఆర్డినేషన్ ఉంటే మనం ఇక్కడ మానిటరింగ్ చేయొచ్చు. 2 లేవు, మానిటరింగ్ లేదు,
ప్రభుత్వ అధికారులు అయితే వదిలేసిండ్రు. అవును. ఇప్పుడు కింద ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ అండ్ ది మున్సిపల్ మినిస్టర్, ఇట్లా రకరకాలుగా ఒక సిస్టమేటిక్గా చైన్ లింక్ కరెక్ట్ ఉంటే అప్పుడు ఎవరు ఎక్కడ సపోజ్ ఇప్పుడు క్రికెట్లో 11 మంది ఫీల్డర్లు ఒక స్లిప్లో ఉండరు. ఆ క్యాచ్ మిస్ కాకుండా, అది స్టంప్ మిస్ కాకుండా, క్యాచ్ మిస్ కాకుండా వాడు ఇట్లా మిస్లని ఇవ్వకూడదు. అట్లా మానిటరింగ్ చేయాలి. ఇప్పుడు ఆ మానిటరింగ్ తప్పిపోయింది. నేను చూసింది. రేవంత్ రెడ్డికి మనకు ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయన మంచి కొన్ని పనులు చేస్తున్నాడు. నాగార్జున గోల్చినప్పుడు మనం సమర్థించినాం, భగవంతుకు వచ్చినప్పుడు వ్యతిరేకించినాం, మంచి చేసినప్పుడు సమర్థిస్తాం, చెడు చేసినప్పుడు వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుందో చూడాలి. మీడియా కూడా పోవాలి, వీళ్ళు కూడా కాంగ్రెస్ పోనీ ఒక బృందం బొమ్మను ఏమైందమ్మా, మీకు ఎందుకు కొట్టిరు, ఎందుకు చేసిరు, మీరు చెప్పండి, మీకు ఎవరు ఉన్నారు దీని వెనుక, మేమున్నాం మీకు అని అన్నారా? మేమున్నామన్నారా? వెంట 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 ఉంటాము, లేకపోతే అండగా ఉంటాము, నీడగా ఉంటామని అన్నారు ఎవరైనా? అనలే. ఇస్తే ఏం లేకపోతే లేదనేది ఒకటి లీక్ వచ్చింది. దీనివల్ల ఏమైందంటే కవరిడారు అల్లుడో, ఎవరు అల్లుడో, ఒకరు గిల్లుడో, ఎవరి కొడుకు కోసము, ఒక తమ్ముడు కోసము చేస్తున్నారు. పెడుతున్న కంపెనీ క్లియర్ కట్గా ముఖ్యమంత్రి. సరే నేను అన్నాను ఆ మాట, నాకు ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను అన్నాను. అక్కడ జనం అనుకున్నారు. అవును, నాకు ఎవిడెన్స్ ఉంటే నేను అంటా. నేను ఎవరి కోసం చేస్తున్నాను ఉండొచ్చు. కొడంగల్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, వెరీ వెరీ అండర్ డెవలప్డ్ ఏరియా. కాబట్టి నువ్వు ఏమైనా తీసుకోకపోతే తప్పు లేదు. అందరు తీసుకోకపోతే ముఖ్యమంత్రి నువ్వు ఎవరీ ప్రయారిటీ, ఎవరీ రైట్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రైట్స్ ఆర్ ఫార్మర్స్. వాళ్ళను పనంగా పెట్టి నువ్వు చేయలేవు. పనంగా పెట్టి చేయి. మరి పెద్ద పెద్దలు తీసుకోకపోతాం, భూమి శిఖర్ మీ భూమి కూడా ఉండొచ్చు. చిన్నోళ్ళంతా తెలిసి పెద్దోళ్ళే తీసుకో. గురునాథ్ రెడ్డి అటువంటి మంచి మంచి వాళ్ళు పాపం, మంచి మంచి లీడర్లు వాళ్ళు పాపం, వాళ్ళు రాజకీయంగా సంపాదించారు, వారసత్వంగా సంపాదించారు. కానీ వాళ్ళని పిలిచి పెట్టు, వాళ్ళతో మీటింగ్ పెట్టు. గురునాథ్ రెడ్డి గారు 50 ఎకరాలు ఇస్తున్నారు, డబ్బు సాటించు. నేను ఒక 10 ఎకరాలు ఇస్తున్నా, డబ్బు సాటించు. ఫస్ట్ లీడర్ అంటూ త్యాగం చేయాలండి. లీడర్ కాదు, ఎక్కడ చేస్తారు భూసేకరణ, ఫస్ట్ డెవలప్మెంట్ ఎవరి కోసం వస్తుంది అని జనాలకు తెలిసిపోయింది. భూములు పోయేదేమో పేదలయ్యి, దానివల్ల కారిడార్ ఏర్పాటు వల్ల, సిటీల ఏర్పాటు వల్ల ప్రయోజనం వచ్చేది పెద్ద బడాబాబులు. కోకాపేట లాంటి ఏరియాలో సినిమాలలో వ్యంగ్యంగా వచ్చింది. పాపం అక్కడ లమ్మడోళ్ళకి, వాళ్ళు ఉండేటువంటి వాళ్ళకి ఇన్ని కట్టల పైసలు వచ్చినాయి, వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. కానీ తర్వాత వాళ్ళు బ్రతకలేకపోయారు. ఎక్కడైంది మహేశ్వరం కూడా అదే కదా పరిస్థితి. ఇప్పుడు నువ్వు 4th సిటీ అంటున్నావు. ఇప్పుడు సరే, నేను తుర్కెంజాల్ కావచ్చు, లేకపోతే ఇది ఏం మండలు, మన సీఎం మండల్లో, అక్కడ కూడా ఇవన్నీ సేకరణ జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, త్రిబుల్-R ఒకటి, త్రిబుల్-R పక్కన భూములు, అసైన్డ్ భూములన్నీ కొనేస్తారు కొంతమంది బడాబాబులు. ఎందుకు ప్రభుత్వం గుంజుకుంటుంది, మాకు ఇస్తానని మీరు బతికిపోతారు, 500 గజాలు ఇస్తామని. అట్లా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మహేశ్వరం చుట్టూ అండ్ కల్వకుర్తి, ఇట్లా నాకు తెలిసి కొన్ని ఊర్లల్లో ఇప్పటికే 500 ఎకరాలు సేకరించేసారు. చాలా 500. దాని వెనుక ఎవరు ఉన్నారు అనేది, ఎవరు ప్రయోజనాలు ఉన్నాయి అనేది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కూడా సేమ్ అట్లనే, త్రిపుల్-R రీజనల్ రింగ్ రోడ్, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం ఎక్కువ చేస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంక్లూడ్ అయింది, ఇంటర్ఫియర్ అయింది. ఇంటర్ఫియర్ అయితే ఏం చేస్తుంది, ఇప్పుడు కేంద్రం రాష్ట్రం మీద తోసేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. ఏమైంది, అలైన్మెంట్ అలైన్మెంట్ మార్చుకుంటే ఇంతకుముందు అవుటర్ రింగ్ రోడ్ అట్లే అయింది, అలైన్మెంట్ మార్చింది పెద్దలకు. ఇప్పుడు మరీ ఘోరంగా అవుతుంది. ఇప్పుడు జనాలకు అన్నీ తెలిసిపోయినాయండి. తెలిసిపోయిందా కాదు, నువ్వు ఫస్ట్ ప్రజాసభ పెట్టు, లేదా పబ్లిక్ హియరింగ్ అంటే ప్రజాసభనే. కానీ ఫస్ట్ హియరింగ్కి పోయినప్పుడు అధికారుల కంటే ముందు రాజకీయ నాయకులు కానీ మెప్పించి మేము ఇదంతా ఉన్నాం, మన కారిడార్ డెవలప్ అవుతుంది, మన కొడంగల్ డెవలప్ అవుతుంది, దీనివల్ల ఒప్పించు చెప్పించు. నో, ఈ మూడు లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు కుల్కచర్ల లేదు, పరిగి పక్కన ఉన్నాయి లగచర్ల కానీ ఇవి కానీ బాక్పడేలో అయినా అక్కడ భూమి విలువ ఎరిగింది. అలా 2 ఎకరాల్లో కోల్పోయినట్టు వాళ్ళు మొత్తం వాళ్ళ ఇంకా జీవితమే పోయినట్టు అనుకుంటున్నాం. మరి ఎక్కడో పోయి బతుకమంటే టైగర్ ప్రాజెక్టులు అక్కడ నల్లమల్లలో కోర్ ఏరియాలో, టైగర్ తిరిగే కోర్ ఏరియాలో చెంచులను
ఒక్క గుడిసె ఖాళీ చేసుకోమ్మా, నీకు అర్బన్లో పెద్ద ఇల్లు కట్టిస్తామంటే కూడా వాళ్ళు నా భూమి, ఇది నా ప్రాంతం, నా అడవి అని పోతలేరు. నువ్వు వీళ్ళని భూమి ఒప్పించి మెప్పించి చెప్పించు మన నాయకులతో. ఇది పోయిందండి. ఇంతకుముందు కానీ నేనేమంటున్నానంటే దిస్ మే బీ టూ రీజన్స్. ఒకటి నువ్వు అన్నావు ప్రభుత్వ వైఫల్యం, నిఘా వైఫల్యం, ఒప్పించి మెప్పించడంలో, లేదా సోషల్ కంపోజిషన్లో. సోషల్ నియోజకవర్గం అయితే ఇంత చర్చ కాకపోతుండే. కొడంగల్ కావడము, వాళ్ళ అల్లుడి కంపెనీ అనేటువంటి పేరు రావడము, వాళ్ళ సోదరుడు అందులో జోక్యం చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద మచ్చగా వచ్చింది. అవునండి, తమ్ముడు కూడా మంచి పని కోసమే జోక్యం చేసుకోవచ్చు, కానీ జనాలు అట్లా అనుకోరు. వీళ్ళ ప్రయోజనం ఏముంది, ఎవరి ప్రయోజనాలు ఎక్కడ దాగున్నాయి. మన ముందే మనం ఏమైనా చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం, మంచి పని చేస్తామంటే ఒక హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే, నీకు మంచి పని చేస్తున్నాం కుర్చీ చేసుకుని అంటే, అరే నా మామూలు కుర్చీ తీసిన మంచి కుర్చీ ఎందుకు ఇస్తున్నావు, నాకు నువ్వు ఏ ప్రయోజనం ఆశిస్తున్నావు చెప్పు అంటే, లేదా నువ్వు మంచిగా ఉండి చాలంటే, అరే నువ్వు ఇది ఇస్తున్నావు కదా నీకేం ప్రయోజనం అని అడుగుతారు జనాలు. నువ్వు మొత్తం బహిరంగంగా నువ్వు పొలాలు గుంజుకుంటున్నావు అంటే మరి తిరుగుబాటు చేయకుండా ఏం చేస్తారు చెప్పండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది రీజన్. అంటే నేనేమంటున్నా అంటే తమ్ముడు ఎందుకు చెప్పండి ఎందుకు ఎదుర్కోలేకపోతుంది కాంగ్రెస్? ప్రభుత్వ పరంగా నిజానికి ఎదుర్కొన్నట్టు అనిపించలేదు, పార్టీ పరంగా కూడా బలంగా ఎదుర్కొన్నట్టు అనిపించట్లేదు. ఎక్కడ 11 నెలల కాలంలో ఎంత సరంజామా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం చేతిలో ఉండి అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఎదుర్కోలేకపోయిందేమో అనిపిస్తుంది. మీరు ఒకటి గతంలో కేసీఆర్ సర్కార్ వేరు, రేవంత్ సర్కార్ 10 ఏళ్లలో అప్పులైనాయనో లేకపోతే మేజర్ ప్రాజెక్టులు అయిపోయినాయి. నిజానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అయిపోయింది. అప్పులు మిగిలిన వాస్తవం. అప్పుల మీద అప్పులున్న కుటుంబం తప్పులు చేయొద్దు, అప్పులున్న కుటుంబం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులున్న కుటుంబం తప్పులు చేసినా సొసైటీ చూస్తున్న అడుగుంటుంది, ఓ పోలీస్ సపోర్ట్ ఏదో దొరుకుతుంది. అప్పులున్న సర్కార్ తప్పులు చేయదు, అప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఓకే అప్పులు చేసింది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏమైనా కావచ్చు, సెంట్రలైజ్ కరప్షన్ కావచ్చు, దట్ మేబీ దాన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫార్ములా అయ్యి లేదా కార్ల కంపెనీకి కట్టబెట్టినవు మేజర్గా అది కేటీఆర్ అరెస్ట్ కోసమే వ్యాండెటా. ఇది మనం మాట్లాడుకోవాల్సింది. కేటీఆర్ అరెస్ట్ కోసము కక్ష రాజకీయాలు అట్లాంటివి చేసేటువంటి పరిస్థితి వ్యాండెటా కోసం, కేటీఆర్ అరెస్ట్ కోసం ఇదంతా జరుగుతుందా? ఇప్పుడు వెండెటా పాలిటిక్స్ అంటే కక్షపూరిత రాజకీయాలు, ఓకే రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయి. రివెంజ్లో రేవంత్ రెడ్డి కూడా రివెంజ్ తీసుకుంటా అని చెప్తుండ్రు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రజలల్లా నేను కక్ష సాధిస్తా, నన్ను జైలు వేసినా మేము అన్నట్టే మాట్లాడుతున్నాను. అట్లా మాట్లాడదు ముఖ్యమంత్రి. సరే ఓకే, నేను కేటీఆర్ అరెస్ట్ అయితే ఎవరికేం నష్టం లేదు, కేసీఆర్ను విచారిస్తే ఎవరికేం నష్టం లేదు, కవిత అరెస్ట్ అయితే ఏం ఆందోళన చేరలేరు. కానీ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తావు? వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నువ్వు రీజన్ తీసుకో. ఇప్పుడు రైతుల దాంట్లో ఆయన ఏమన్నారు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందని కన్ఫెషన్ స్టేట్మెంట్లో నరేందర్ రెడ్డి కన్ఫ్యూజ్ చేసినట్టు లేకపోతే సురేష్ కన్ఫ్యూజ్ చేసినట్టు అంటున్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏముంటుందండి, దట్ ఫోర్స్డ్ బై పోలీస్. కోర్టు కూడా దాన్ని అంగీకరించదు, కొన్ని రోజులు రిమాండ్ విధిస్తుంది. ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా నేను కన్ఫ్యూజ్ కాలే అంటాడు ఆయన. ఓకే నేను బలవంతంగా చెప్పి నేను ఎందుకన్నా నేను ఓకే ఫోన్లో ఏం మాట్లాడిండ్రు, ఫోన్లో మాట్లాడేది ఏముంటుంది. ఇప్పుడు మనకు రైతులకు వచ్చారు, పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది, మన వాళ్ళు కూడా ఉన్నారంటే ఓకే రైతుల తరపు నుంచి పోరాడండి అని చెప్తారు. లేదా ఎప్పుడు తప్పు అవుతుందంటే కలెక్టర్ను దాడి చేయండి, కాక ఏది కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకరెడ్డి మీద దాడి చేయండి, ఎంఆర్ఓని కొట్టండి అని అందులో ఆదేశాలు ఉన్నప్పుడు మాత్రం అట్రాక్ట్ అవుతుంది. అంటే సహజంగా మేము తిరుగుబాటు చేస్తామనేటువంటి పదం ఎప్పుడైనా వస్తుంది, అది ఎప్పుడైనా వస్తుంది. తిరుగుబాటు చేస్తాం మేము, అధికారులు ఎవరు వస్తున్నారు రాండి దమ్ముంటే. ఈ విషయంలో కేటీఆర్ను అరెస్ట్ చేయరని నేను అనుకుంటున్నా. ఓకే, కానీ కేటీఆర్ కూడా అలర్ట్ అయిపోయారు. వాళ్ళకు ఇది ఒక ఆయుధం ఇవ్వదు అనుకుంటున్నా. ఆయుధం ఇస్తే అంతకంటే మూర్ఖపు చర్య. అవును, కేటీఆర్ని అరెస్ట్ చేసిన పొలిటికల్ లీడర్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే ఎస్టాబ్లిష్ చేసి కరప్షన్ ఛార్జెస్లో చేయాలి, ల్యాండ్ ఆర్డర్ పరిస్థితులు చేయొద్దు, వాళ్ళు హీరోలు అవుతారు. ఇప్పుడు ఏమైంది, రైతుల తరపు నుంచి పోరాడుతున్నా నేను జైలు పోరాడాలి సిద్ధంగా అంటారు, అదే హీరో అయిపోతారు. అది తప్పున్నా ఒప్పున్నా. ఎప్పుడు ఫార్ములా కార్ రేస్లో 50 కోట్లు ఇచ్చినట్టున్నావు కదా,
50 కోట్లు ఓడిమన్నాడు నేను ఎందుకు ఇచ్చినావు దాని మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టి యాంటీ కరప్షన్ కింద కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయినట్టు రాదు అరెస్ట్ చేయొచ్చు లిక్కర్ మీద చేసి అరెస్ట్ కాదు ఇప్పుడు కాళేశ్వరంలో ఇంత ఉంది సబ్స్టాన్షియేట్ చేసి లేకపోతే ప్రూఫ్స్తోని అరెస్ట్ చేయి నోబడీ బాదర్ ప్రజా ఆందోళనల విషయంలో అరెస్ట్ చేయడం అనేది ఇక నువ్వు ఆయనకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది ఐ డోంట్ థింక్ ఈ కేటీఆర్ను ఈ విషయంలో అరెస్ట్ చేస్తారు అనుకోను అరెస్ట్ చేసిన ఎంతకంటే సెల్ఫ్ అంటే మనం ఆత్మహత్య సదృశ్యం సెల్ఫ్ గోల్ అయినట్టు ఉంటుంది సో దీంట్లో ఒక కారణం ఉంటే రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా ఫస్ట్ ఏమైందంటే నువ్వు అన్నావు ఎందుకు ఈ పార్టీ ఎందుకు స్పందిస్తలేదు లేదా ప్రభుత్వం ఎందుకు సమర్థంగా ఎదుర్కోలేకపోతుందని ఎదుర్కోవడంలో కారణం ఏమైందంటే నీకు అప్పులు తప్పులు ఒకటి నీకు డబ్బులు లేనప్పుడు ఈ రైతు రుణమాఫీ అని కొంతమంది చాలామందికి ఇచ్చేసారు ఖజానా కల్లాస్ అయింది దాంతో ఏమైంది ఆసరా పెన్షన్ పోయింది రైతు బంధు పోయింది అన్ని బంధులు సంక్షేమం అనేది చాలా వరకు ఇప్పుడు ఏమైపోయింది బంద్ అయిపోయింది పైసలు కూడా ఎక్కడి నుంచి తెస్తారు ఎవరైనా ఎక్కడి నుంచి తెస్తారు అదే దెబ్బతీసింది పార్లమెంట్లో అయిపోయింది సంక్షేమం ఒకటి నడుస్తలేదు సంక్షేమం నడుస్తున్నప్పుడు ప్రభుత్వము చాలా సమన్వయంతో చాలా ప్రజల సహకారంతో నడపాలి చాలా ఆచితూచి వివరించాలి దూకుడుగా పోతుంది ఒక అప్పులు ఉన్నాయి మరోవైపు తప్పులు ఉన్నాయి మరోవైపు దూకుడుగా పోతుంది మనం హైడ్రా గురించి చర్చించినప్పుడు చిన్న పిల్లగాడు చిన్న లాజిక్ నువ్వు ఇప్పుడు బుల్డోజర్ పెట్టినావు ఈ బుల్డోజర్ బక్కని మీకు వాడాలి పెద్దోని మీకు వాడాలి పెద్దోని మీకు పోయినప్పుడు ఏమవుతుంది బక్కని మీకు పోయినప్పుడు కల్లాస్ అయిపోతావు మూసీ ప్రాజెక్ట్ ఉంది మూసీ ప్రాజెక్టులో ఇప్పుడు మంచిదే ప్రాజెక్టు నువ్వు దాన్ని భూమి ఇస్తా అంటున్నావు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తా అంటున్నావు దానికి బడా కంపెనీలకి ఏం అట్టగట్టావో మంచిగా ఒక నది దాన్ని ఏం తీయమన చేస్తావా సబర్మతి చేస్తావా నర్మదా చేస్తావా లేకపోతే ఇంకా గంగా నమామి చేస్తావా ఏం చేస్తే చేయి నోబడి ఎప్పుడైతే నువ్వు కూల్చిన వానికి లేదా బాధితుని పక్షాన ఎప్పుడైనా జర్నలిస్టులు కానీ రాజకీయాలు కానీ ప్రతిపక్షాలు ఎవరైనా బాధితుడు నీ మీద తిరుగుబాటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అసలు ప్రతిపక్షాలను ఫెయిల్ చేయాలి నీ దగ్గర ఎస్ నేను ఇస్తున్నా నీకు ఇప్పుడు అన్నావు ఈ కంపెనీలో ఉంటాడా ఈ ఈటల రాజేందర్ ఉంటాడా కేటీఆర్ ఉంటారు రమ్మను ఈ డబుల్ బెడ్రూమ్ నేను ఇస్తున్నా వాళ్ళని ఇక్కడ వచ్చున్నామన్నావు కరెక్ట్ తప్పేం లేదు నువ్వు అట్లా మాట్లాడి ఒప్పించు కానీ ఏమైంది ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఒకటి అక్కడ పోలీసులు తిరుగుబాటు చేయడము తర్వాత ధర్నా టీజీపీఎస్సీ ధర్నా అయిపోయింది ఓకే పక్కన పెడితే ఏమైంది 2-3 ఏమైంది హైడ్రాలో ముందు నువ్వు ఎక్కడ చర్చ జరపలే రిపర్కేషన్స్ కాన్సిక్వెన్సెస్ ఒక్క చిన్న పని చేసినప్పుడు కూడా మనం ఇంట్లో కూడా ఇది ఇట్లా నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది వాడు ఏమంటాడు కొడుకు ఏమంటాడు బిడ్డ ఏమంటాడు చిన్న ఏజ్ మీటింగ్ చిన్న చిన్న విషయాలైనా వాళ్ళు వ్యతిరేకిస్తారు ఒప్పించి మెప్పించాల్సి వస్తుంది ప్రతిదానికి ఒప్పించాలని మెప్పించాలంటే కాదు ఎప్పుడైతే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయో ప్రజల ప్రయోజనాల దెబ్బతీసే విధంగా డైరెక్ట్గా ప్రజల భూమి కానీ ప్రజలు కట్టుకున్న ఇల్లు కానీ నమ్ముకున్న భూమి విషయంలోనే నీకు తేడాలు వస్తాయి భూసేకరణ అనేది గడ్డపార ఎట్లా వేస్తే మొత్తం తేర్లు పాములు కొండ చిలువలు తర్వాత పైనుంచి తేనె తుట్టలు వస్తాయి తేనె తుట్టలు రాయగొట్టినట్టే అంత సెన్సిటివ్ ఇష్యూ నువ్వు ఇంత లైట్గా తీసుకుంటే ఎట్లా అవుటర్ రింగ్ రోడ్ పక్కన సేకరిస్తున్నారు ఎందుకు సేకరిస్తున్నారు తెలియదు ఏమంటే ముఖ్యమంత్రి మనుషులు అంటున్నారు ఇంటర్ లింగంలో అసైన్ భూములు సేకరిస్తూ ఎందుకంటే 4th సీట్ అంటారు దేనికి ఒక రూపం లేదు అయితే రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు కొన్ని మంచివైనా మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మంచిదైనా అంతకుముందు దాంట్లో కొంత కేటీఆర్ వాళ్ళంతా చేసారు ఇప్పుడు దాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నట్టు నేను కూడా అంట చూడండి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడండి ప్రభుత్వం అడగండి అఖిలపక్ష సమావేశంలో పెట్టాలి ప్రభుత్వం అది ఇంతవరకు పెట్టకపోవడం తప్పే అయితే ఈ అప్పులు ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు జాగ్రత్త ఉండాలి దూకుడు వివరించి ఇంతకుముందు కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు అప్పుడు అది రాజకీయంగా కలిసి వచ్చింది ప్రజల డబ్బులు ఉండే బాగా డబ్బులు కూడా మానిటర్ చేసిండు అందరిని మేనేజ్ చేసిండు ఆయన పొలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండే ఇప్పుడు నువ్వు మేనేజ్ చేసే పరిస్థితి లేదు విత్ పార్టీలో మేనేజ్ చేసే పరిస్థితులు విత్ పార్టీలో ఏమైంది అప్పులున్న సంసారం వేరే ఉంటుంది డబ్బులున్న సంసారం వేరే ఉంటుంది డబ్బులున్న డబ్బులున్న కుటుంబ యజమాని చెప్పేది తప్పైనా కొడుకు బిడ్డ వింటారు అప్పులున్న తండ్రి మంచి చెప్పినది బాగా చెప్పినది అంటారు అది పరిస్థితి ఇటువంటిది కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా
రేవంత్ మా ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి, చాలా మంచి అవకాశం వచ్చింది. ఆయన దూకుడు తగ్గించి ఆచితూచి వ్యవహరిస్తే ఇప్పటికైనా ఆయనకు నష్టమేం లేదు. ఏ రాష్ట్రానికి వచ్చే నష్టం కూడా లేదు. కానీ దూకుడుగా కొంచెం దూకుడు పెరుగుతూ ఉంది. పెరిగే తగ్గించాలి. తర్వాత ఈ దూకుడు పెరిగితే ఇప్పుడు జనాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే 10 ఏళ్ళ ఆ సర్కార్కి వచ్చింది, 10 నెలలనే ఈ సర్కార్కి వస్తుంది. అంటే ముప్పు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఏ రూపంలో వస్తుంది. జనాలు తెలంగాణ జనాలు సెన్సిటివ్. వాళ్ళు ఆత్మాభిమానం దెబ్బతింటే ఆంధ్రలో మన రీజియన్ వేరు, మళ్ళీ అక్కడ ఇంటలెక్చువల్ ఉన్నారేమన్నా, ఇక్కడ ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. కొంత అక్కడ కూడా ఉంది కాబట్టి మనం అట్లా ఓడగొట్టి అట్లేం లేదు, తెలివి ప్రదర్శిస్తుండొచ్చు. ఇక్కడ ఆత్మాభిమానం ప్రదర్శిస్తారు. ఆత్మాభిమానం దెబ్బతింటే ఊరుకోరు. భూమి విషయంలో ఓడగొట్టారు, కేసీఆర్ ఓడగొట్టారు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టారు. కేసీఆర్ను ఓడగొట్టిన తీరే చూడాలి. అన్ని అమరిన రాష్ట్రాల్లో కూడా డెవలప్మెంట్ అది బాగుంది అని ఇంటర్నేషనల్గా రాష్ట్రపరంగా ఆంధ్రప్రదేశ్ అందరూ కితాబ్ ఇచ్చినప్పుడే ఓడగొట్టేసి మనం ఎంత మనల్ని తెలుసుకోవాలి. ఎవరు రేవంత్ సర్కార్ కానీ వీళ్ళు కానీ వీళ్ళు సమన్వయం ఎందుకు వస్తలేరంటే వీళ్ళు రేవంత్ సర్కార్ కూడా ఏకపక్ష నిర్ణయించుకునేది వాళ్ళు వస్తలేరేమో, వాళ్ళను అడుగుతలేడేమో, వాళ్ళను పరిణోకి తీసుకుంటున్నాడు, వాళ్ళ టైం ఇస్తుండో ఇస్తలేడు, నమ్మకాలు లేవు, టైం ఇస్తుండో ఇస్తలేడు. మనకేం తెలుసు? తెలిసిన కాడికైతే ఆయన పెద్ద టైం ఏమి ఇస్తలేడు. సమయం ఢిల్లీకి పోవడము, ఉన్న కరెంట్ పాలిటిక్స్ను సంయాచుకోవడం కష్టమవుతుంది. ఇప్పటికైనా ఆయన 10 ఏళ్ళ పాలనలో తనకు ఎదురైతున్న అనుభవాలను గట్టి సవాళ్ళను పరిగణలోకి తీసుకొని ఒక ముఖ్యమంత్రిగా పరిణతి చెందిన నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడు కాకుండా ముఖ్యమంత్రిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటికైనా ఏం నష్టం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ ఇట్లే పోతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఫ్లాప్ అవుతారు. ఇవాళ ప్రతిపక్షాల కాయిదాలు వస్తాయి, చేస్తారు. మనం మంచి కోసం చెప్తున్నాం. రేవంత్ సర్కారు దూకుడు తగ్గించాలి, సమస్యల ముప్పు నుంచి బయటపడాలి. లేకపోతే ప్రజలు నష్టపోతారు, ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. ఇది ఒక లగచర్ల ఒకటే కాదు లడాయి, ఇది నందిగ్రామ్ సింగూర్ లాంటి పరిస్థితులు వచ్చి దేశవ్యాప్తంగా కాంగ్రెస్పై వ్యతిరేకత 11 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనపై వ్యతిరేకత రాకముందే జాగ్రత్త పడకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంపమునుడు ఖాయమైనటువంటిది తెలుస్తున్నది.